చెప్దాం ప్రజలాడ హల్లెలూయా. 2023 సంవత్సరం మనం పరిశుద్ధమైన ఆదివారంతో ప్రారంభించాం. ఈ సంవత్సరం జనవరి 1 ఆదివారం, ఆ విధంగానే 31 కూడా ఆదివారం. అంటే పరిశుద్ధ దినముతో ప్రారంభించి పరిశుద్ధ దినముల్లోనే ఈ యొక్క నెలను ఈ సంవత్సరాన్ని మనం ముగిస్తున్నాం. అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి మళ్ళీ ఆల్ ప్రేయర్ ఉంటుంది కాబట్టి చాలా త్వరగా అయిపించుకోవాలి అన్న ఉద్దేశంతో సింగిల్ మెసేజే ఉంటుందని చెప్పుకున్నా. దానిలో భాగంగా రాత్రి ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఎవరైనా గుర్తుందా? పరిశీలన. 2024 సంవత్సరానికి సిద్ధపడుతున్న మనము ఈ నెల 28వ తారీఖు సిద్ధపాటు కూడికను ఒకటి ఏర్పాటు చేసుకొని మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి మన హృదయమును ఆయత్తపరుచుకున్నాం. ఆ సిద్ధపాటులో భాగంగా మొదట పరిశీలించుకొని దాని తర్వాత శుద్ధి చేసుకొని దాని తర్వాత మాత్రమే ఒక తీర్మానం తీసుకోగలిగితే 2024 సంవత్సరం క్షేమకరంగా ఉంటుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అలా నేను చెప్తూ రాత్రి ఒక మాట చెప్పాను. క్రిస్మస్ టైంలో ప్రతి ఇల్లు కూడా శుభ్రం చేసుకుంటారు. శుభ్రం చేసుకునే ముందు ఎక్కడ బూజు ఉంది, ఎక్కడ మలినం ఉంది, ఎక్కడ ఏం పెట్టాము అన్ని ముందుగా అబ్జర్వ్ చేస్తారు. ఇది శుభ్రం చేసుకోవాలి, ఇది తీసివేసుకోవాలి, ఇది తొలగించాలని ఆలోచనే పరిశీలించడం అని. ఎప్పుడైతే పరిశీలించుకున్న తర్వాత ఆ చెడు లేకుంటే ఆ వస్తువును మనం తొలగించుకుంటామో ఆ తొలగించుకునేదే పరిశుభ్రపరచుకోవడం, శుద్ధపరచుకోవడం అని రాత్రి ఎలా పరిశీలించుకోవాలో, ఏమేమి దేవుడు పరిశీలిస్తాడో, ఆ పరిశీలించే దేవుడు ఎక్కడున్నాడో, ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన తన యొక్క కనుదృష్టిలో నరును పరిశీలిస్తున్నాడు. కాబట్టి ఆయన ఆలయంలోకి వచ్చిన మనల్ని మనం పరిశీలించుకోవాలి. పరిశీలించుకున్న తర్వాత అపవిత్రమైనది ఏదైనా కనిపిస్తే, ఆయాసకరమైనది ఏదైనా కనిపిస్తే దాన్ని తొలగించుకోవాలి. దయచేసి ఈ ప్రార్థన చేయమాకండి. నా యందు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో. మనకు తెలియదా? చెప్పండి. తెలివిగా ప్రార్థన వద్దు. ఉంటే తొలగించుకోవాలి. లేదు కాబట్టి ఇంకెక్కడ ఏ మూలనో ఏదైనా తనకు తెలియని పాపం ఉందేమో. రోజుకు 7 సార్లు దేవుడి సన్నిధికి వెళ్ళి కన్నీటితో తను కడుక్కొని ఉదయం లేచి ప్రార్థనతో సిద్ధపరచుకుని చెప్పిన మాట అది. ఇంకా ఎక్కడైనా ఉందేమో, మర్చిపోయింది ఏదైనా ఉందేమో, దాచుకున్నది ఉందేమో అనే భయంతో మాట్లాడిన మాట. తెలిసి ఉందేమో అనడం మన అమాయకత్వం కాదు. దేవుని దృష్టికి మనం పాపం చేసిన వారం. ఉంటే సరిదిద్దుకోవాలి. నీకు తెలిసి ఉంటే సరిదిద్దుకోవడమే. ఇక్కడ మచ్చ ఉంది, ఎవరైనా ఇది నీకు షర్ట్ మీద మచ్చ పడిందా అంటే వెంటనే మచ్చని కడుక్కోవాలి. లేకుంటే మాసినట్టు నీకు అనిపిస్తే అది తప్పే, మాసిందే, ఉతుక్కోవాలి. మాసినట్లు ఉందేమో ప్రభువా అనడం కరెక్ట్ కాదు. మాసిందని నీకు తెలుసు, మాసినట్లుందేమో. కాబట్టి దేవుని ఎవరు మోసం చేయలేదు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు ఒక వ్యక్తిని అంగీకరించాలి అంటే ముందు మనం అర్పించి ఏదైనా అంగీకరించాలి. మనల్ని అంగీకరించాలంటే మనం కరెక్ట్గా ఉంటేనే దేవుడు అంగీకరిస్తాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి రాత్రి చాలా బాధాతప్త హృదయంతో అందరూ కూడా తమ్ములు తాము పరిశీలించుకొని ప్రార్థన చేసుకున్నారు. ఈరోజు అలా పరిశీలించుకోలేనటువంటి వారు, రాత్రి లేని వారికి చెప్తున్న మాటలు ఇవి. ముందు పరిశీలించుకోవాలి. ఏ తప్పు, ఏ అన్యాయము, ఏ అక్రమము ఎక్కడ దాగి ఉందో, ఎక్కడ చేసామో వాటిని అన్నింటిని పరిశీలించుకొని దేవుని సన్నిధికి వచ్చి వాటిని ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం
యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనం. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి చాలు. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు అంటే, ఎవరైతే కని పెంచాడో. రెండవ వచనం చూడండి. ఆకాశమా ఆలకించము, భూమి చెవియకుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. అంటే ఎవరినైతే ఆయన కన్నాడో ఆయన రక్తము చేత పాపము నుంచి విడిపించి, అలా విడిపించడానికి తన్ను తాను అర్పణగా అర్పించుకొని దేవునికి శాపాన్ని భరించి మన మానవాళి కోసం ఆయన పాపంగా మారి పాప శరీరాన్ని ధరించి శిక్షను భరించి విడిపించి ఆయన రక్తము చేత పాపం నుంచి విడిపించి ఆయన కన్నాడో, ఆయన రక్తములో నుంచి ఉద్భవించిన సంఘం, ఆయన పరిశుద్ధతలో నుంచి జనించిన సంఘం, అలాంటి ప్రజలను పెంచి పెద్ద చేసి నీతిని, న్యాయాన్ని, రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి పరిశుద్ధతలో ఎలా నడవాలో తెలిపి, పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలో తెలిపి, ఏ విధంగా దేవుని మార్గాన్ని అనుసరించాలో బోధించి అన్నీ చేస్తే ఆ ప్రజలు, ఆ పిల్లలు, అందుకని మనం ఎబ్రీలకు రాసిన పత్రికలో ఏమనుంది? ఆ పిల్లలు రక్త మాంసంలో పాలివారు కాబట్టి ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడు. మనం రక్త మాంసం, ఆయన పిల్లలము కాబట్టి ఆయన పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు? పెంచి గొప్ప చేశాడు, కానీ దేవుని ఎరగనటువంటి స్థితిలో ఉన్నారు. ఎలా ఉన్నారు? ఒక స్థితి చూస్తే, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చెయ్యి పిల్లలారా అని రాయబడింది. చూడండి, వాళ్ళని అంటూ ఏమంటున్నాడు? పాపిష్టి జనం, రక్తంతో కడిగిన మళ్ళీ పాపిష్టి పనులే, పరిశుద్ధపరచబడిన తిరిగి అదే మురికి, అదే కంపు వాళ్ళ బ్రతుకులో. నీతిని అనుగ్రహించిన నీతి తప్పు బ్రతకడమే అలవాటు. ఎందుకు దేవుడు కాపాడాడు, ఎందుకు పరిశుద్ధపరిచాడు, నీతికి నీ ఎందుకు కాపాడునుకో ఆలోచన లేకుండా తిరిగి తిరిగి పాపముల యొక్క భ్రమ చేత కప్పబడి చుట్టబడి పాపంలో బ్రతుకుతూ దేవుని ఎరగకుండా బ్రతుకుతున్న వారిని చూసి బాధపడుతూ చెప్తున్న మాటలు. అని అంటాడు, ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన సొంత దొడ్డి తెలుసుకుంటుంది, కానీ నా పిల్లలకు లేదండి. ఎద్దును మనం తీసుకెళ్తే అది తనకు తెలుసు యజమానుడు ఎవరు, ఎవరికి లోబడాలి, ఎవరు మాట వినాలి, ఎలా నడవాలి ఎద్దుకు తెలుసు. గాడిదను వదిలేస్తే తిరిగి సొంత గుడ్డుకు వెళ్తుంది, అంతే, ఎక్కడికంటే ఎక్కడికి పోదు. మనము మన ఆలోచన, మన తలంపులు, మన ఉద్దేశాలు దేవుని సన్నిధులకి రావు. లోకంలో ఎక్కడంటే అక్కడ ఇష్టానుసరిగా తిరిగే ఆలోచన, ఇలా తిరుగుతూ దేవుని నమ్మకుండా, దేవుని ఆలోచించి దేవుని యొక్క చిత్త ప్రకారం బ్రతకుండా, తండ్రి మనసుని ఎరగకుండా, తండ్రి చిత్తం తెలుసుకోకుండా, తండ్రికి ఆలోచన ఏంటి, ఏ విధంగా నడవమని దేవుడు ఉపదేశించాడు, వాక్యం ఏం బోధిస్తుంది, సత్యాన్ని ఎలా కాపాడుకోవాలి, సత్యంలో ఎలా నిలబడాలి, ఆత్మ సంబంధంగా ఆత్మను కాపాడుకునే పద్ధతులు ఏంటో ఇవన్నీ సంఘములో నేర్చుకోకుండా దుష్టులుగా బ్రతుకుతూ చెరుపు చేసే పిల్లలుగా జీవిస్తూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు అలాంటి బ్రతుకుతూ ఎక్కడికి వచ్చారు? చూడండి 12వ వచనం, అదే అధ్యాయం. చాలు. నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుచున్నారే. చూడండి, అసలు మీరు నా ఆవరణలకు రావడానికి మీరు పిలిచిన వాడెవడు? ఏం మాట అండి ఆ మాట! ఎంత బాధ ఉంటే ఆ మాట అంటాడు. ఎంత వేదన హృదయంతరంగాల్లో దేవుడు ఉంటే, ఆ ప్రజల పట్ల ఎంత భారం ఉంటే, కొద్దిగా ముందుకు సర్దుకోండి. స్త్రీలు చాలా ఫ్రీగా ఉంది కాబట్టి డోర్లో కూర్చొని వాళ్ళు తగిలారు వీళ్ళు తగిలారు అని ఫీల్ కాకుండా, కూర్చున్నాం కనిపించలేదా అని బాధపడకుండా సర్దుకోండి. ఇప్పుడు 2 చేతులు ఎత్తి దేవునికి ఒక స్తోత్రం చేద్దాం. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ పిల్లలు దేవుని వదిలిపెట్టిన వాళ్ళు కాదు, మళ్ళీ దేవుని సన్నిధిలో కనబడడానికి వస్తున్న పిల్లలే.
దేవుని కాదనుకొని వెళ్ళిపోయినటువంటి వారు కాదు. మళ్ళీ దేవుని కోసమే లోకములో నా తండ్రి, నా ప్రభు అని చెప్పుకోవడానికి ఆయన సన్నిధికి వస్తున్నటువంటి వారే. కానీ ఎలాంటి వారు వాళ్ళు? చెరుపు చేసే పిల్లలు, దుష్ట సంతానం, పాపిష్టి జనం, పాపంలో బ్రతుకుతున్నటువంటి వారు, దుష్ట క్రియలు తమ హృదయంలో ఉంచుకుంటున్నటువంటి వారు, మంచం మీదనే పాపపు యోచనలు యోచించేటువంటి వారు, మంచాల మీదనే బలాత్కారం గురించి ఆలోచించేటువంటి వారు, వాళ్ళ బలాత్కారాసక్తులు అయిన అలాంటి వారు మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు? దేవుని సన్నిధికి వస్తున్నారు. అందుకని నా సన్నిధిని కనపడవాలని మీరు వచ్చుచున్నారే అని ఆయన బాధపడుతున్నాడు. అసలు ఆ కింద ఉంటుంది, నా ఆవరణ త్రొక్కుడికి మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు. నేను బాధపడ్డానా? నేనేమో రమ్మని కోరుకుంటున్నానా? ఎలా రమ్మన్నాను? ఎలా వస్తున్నావు అనే బాధ. నీలో పాపం ఉంచుకొని, నీలో ఆ బ్రతుకును ఉంచుకొని, నన్ను తెలుసుకోకుండా, నా విధి విధానాలు ఎరగకుండా, నన్ను గమనించకుండా, నా పద్ధతులను ఆలోచించకుండా నువ్వు ఎలా మందిరానికి వస్తావు? ఈరోజు మందిరానికి వస్తున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఎలా ఉన్నావు? చెరుపు చేస్తూ, దుష్టత్వం చేస్తూ, పాపంలో బ్రతుకుతూ మళ్ళీ ఆయన ఆవరణములోకి వస్తున్నావే, ఆయన సంతోషిస్తాడా? ఏమి సంతోషించడు. ఒకవేళ సంతోషించాలి, దేవుడు కాపాడాడు, దేవుడు బలపరిచాడు, దేవుడు విడిపించాడు, దేవుడు ఆశీర్వదించాడని ఒకవేళ నీ పాపిష్టి బ్రతుకుతూ ఏదైనా అని తెచ్చి పెట్టావేమో, దాన్ని బట్టి ఆనందించే దేవుడు కాదు. మనుషులైతే ఇచ్చే బహుమానాలను బట్టి సంతోషపడతారు. అందుకని చాటుకు ఇచ్చే బహుమానం కోపమును చల్లార్చుని బైబిల్లో ఉంది. ఏం చేస్తారు? చాటుకి ఇచ్చే బహుమానాలు, చాటుకిచ్చే ఏవైనా అవి కోపం చల్లారుస్తాయి. కానీ దేవుడికి మనం ఏదైనా ఇచ్చి ఆయన కోపాన్ని చల్లార్చగలుగుతామా? మనుషులైతే మనం మభ్యపెట్టొచ్చు. బిలాం కాదనుకుంటే అంతకంటే గొప్ప ఘనులైనటువంటి అధికారులు పంపాడు. అంటే బండెడు బంగారం అంట, అక్కడ రాయబడింది బండెడు బంగారం. కళ్ళు ఒక్కసారి పెళ్ళిపోవా? 1 తులం 2 తులాల కోసమే తనుకుంటే మనం ఒక బండి బంగారం ఇస్తామంటే ఏదైనా చేస్తాం కదా. దేవుడు కాదండి అసలు. మామూలు ఏముంది అనుకొని ఆ ముందు ఆ డబ్బు దొరికితే చాలు, ఆ బంగారం దొరికితే చాలు అనుకునే తత్వమే కదా. ఆ డబ్బు చూడగానే ఆగండి. మళ్ళీ ఒకసారి నేను అడుగుతా దేవుణ్ణి, ఏమంటాడు? ఒకసారి వద్దు అంటే తర్వాత రెండోసారి సర్లే అని మన ఇష్టానికి వదిలిపెడతాడా? చూడండి, ఈ రోజుల్లో డబ్బును బట్టి, ధనాన్ని బట్టి దేవుణ్ణి గణపరచాలి. ఒకవేళ నువ్వు ఇచ్చావని మనుషులకు అనుకుంటారేమో, దేవుడు కనీసం కూడా అనుకోడు. ఏం తెచ్చారండి, ఏమి ఇచ్చారండి, ఎంత సమర్పణ అండి అని ఒకవేళ మనుషులు అనుకుంటారు. అరే నీ బ్రతుకు మార్చుకోకుండా నువ్వు ఏం తెస్తే నాకెందుకురా బాబు అని దేవుడు అంటాడు. ఆ మాట నేను కాదు, ఇక్కడే ఉంది. అక్కడే మనం చూస్తే అక్కడ రాయబడిన మాట 13వ వచనంలో, దానికంటే పైన విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులు, పొట్టేళ్ళు, బాగుగా మేసిన దూడల క్రొవ్వు నాకు వెక్కసమాయను, కోడల రక్తమందైనను గొర్రెల రక్తమందైన నేను మేకపోతుల రక్తమంది నాకు ఇష్టము లేదు. చూడండి ఎంత బాధ అంటున్నాడు. నాకు ఇష్టం లేదు. నా సన్నిధిలో కనిపించడానికి మీరు వస్తున్నారే, ఆయన గణపరచడానికి, శాంతిపరచడానికి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి, ఏదో ఒకటి తీసుకొస్తున్నారే, నాకు అవసరమా? నాకు అవసరమైంది ఏంటి? నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకొని, నీ జీవితాన్ని నువ్వు నువ్వు పరిశీలించుకొని. అందుకనే ఒక మాట చూద్దాం. చూడండి 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యుని బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి
నన్ను పరిశీలనగా తెలుసుకునుట బట్టియే అతిశయించాలి. దేవుని సన్నిధికి వచ్చేవారి జీవితాలు ఏముండాలని దేవుడు కొనుక్కుంటున్నాడు? కృప చూపేవాడు దేవుడు, కనికరించేవాడు దేవుడు. పాపముల చేత, నేను అపరాధముల చేత చచ్చిన వాడిగా ఉంటే ఆయన కృప చేత పాపం నుంచి విడిపించిన వాడు ఆయన దేవుడు. కాబట్టి పరిశుద్ధులకు ఉండుటకు పిలిచిన వాడు దేవుడు. ఆయన సన్నిధికి నేను ఎట్లా అపరిశుద్ధంగా వెళ్తాను అని తను తాను గ్రహించి, దేవునికి పరిశుద్ధను గ్రహించి పరిశుద్ధమైన దేవాలయములోకి, ఆయన పరిశుద్ధపరిచిన దేవాలయం పరిశుద్ధంగా రావాలి. మీరు కానీ ఒక మాట చూడండి, దినవృత్తాంతాల గ్రంథం దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. చాలు. మందిరం ఎవరు పరిశుద్ధపరిచారు? దేవుడు పరిశుద్ధ, ఆయన నామమును బట్టి పరిశుద్ధపరచబడిన ఆయన మందిరం. ఈ మందిరం పరిశుద్ధ దేవుని యొక్క మందిరం. ఆయన రక్తము చేత సంపాదించిన, పరిశుద్ధ రక్తము చేత సంపాదించబడిన దేవునికి మందిరం. మరి ఆ పరిశుద్ధమైన దేవుని మందిరములోకి అపరిశుద్ధంగా ఎలా వస్తామండి? వచ్చిన వారితో చెప్తున్న మాటలు. సో మొట్టమొదటిగా ఇది దేవుని యొక్క మందిరం, పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరం. అందుకనే ఆరాధనలో పరిశుద్ధ పర్వతం అని చెప్పుకున్నాం. ఆయన పరిశుద్ధపరిచిన దేవుని మందిరంలోకి ఆయన పిల్లలు ఆయన అనుగ్రహించిన పరిశుద్ధతతో రాకుండా పాపిష్టి జనంగా బ్రతుకుతూ విస్తారమైన పొట్టేల కొవ్వును తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెడితే నాకు ఇష్టమా? అవసరం లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? చివరిగా అంటున్నా, ఇదన్నీ నాకు అవసరం లేదు అని చెప్పుకుంటూ 16వ వచనంలో ఏమంటున్నాడంటే, మిమ్మును మీరు కడుగుకొనుడి, శుద్ధి చేసుకో. ఎవరితో చెప్తున్న మాటలు ఇవి? ఎవరైతే ఆయన సన్నిధిని కనపడవాలని వచ్చారో. ఎలా వచ్చారు వాళ్ళు? పాపంలో బ్రతుకుతూ, ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవుని ఎరగకుండా, దేవుని యొక్క నీతి న్యాయాలను కనిపెట్టకుండా, సత్యాన్ని అనుసరించి బ్రతకకుండా, దేవునికి వాక్యానుసారంగా తన ఆత్మీయత కట్టుకోకుండా, లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతూ తిరిగి దేవుని సన్నిధిలో కనిపించాలని వచ్చిన వారితో చెప్పిన మాట ఏంటి అంటే, ముందు మీరు కడుక్కోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఈరోజు ఆయన మందిరానికి వచ్చేవేమో, ఆయన యొక్క ఆరాటం ఏంటి, ఆయన ఆశ ఏంటంటే, నువ్వు ఎలాగంటే అలా మందిరానికి రావడం ఇష్టపడే దేవుడు కాదు. పాస్టర్ గారు చెప్పే ఉన్నా పాటన వస్తున్నాను అని చెప్పి ఎలా ఉంటే అలా రావడం కాదు. సరే వచ్చావు, ఇప్పటికైనా సరే ఆయన ఎరిగి నువ్వేం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. ఇప్పటికైనా ఆయన ఎరిగి ఏం చేసుకోవాలి? కడుక్కోవాలి. కాబట్టి ఈరోజు ఈ పూట మనం దేవుని సన్నిధిలో శుద్ధి చేసుకోవడానికి మనం అందరం కూడా సమకూర్చబడ్డాం. దేనికి సమకూర్చబడ్డాం? మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి, శుద్ధి చేసుకోవడానికి, మన పాపాలు ఏంటో పరిశీలించుకుని వాటిని తొలగించుకోవడానికి, మనల్ని మనం దేవునికి వాక్యము ద్వారా కడిగి పరిశుభ్రపరచుకొని పరిశుద్ధులుగా నూతన సంవత్సరం ఆయన ఎదుట కనపడి ఆయన కృపను పొందడానికి ఈ పూట, ఈ ఉదయకాలంలో ఆయన సన్నిధిలో మనము చేరాం. పరిశుద్ధి చేసుకోవడం. ఎందుకు శుద్ధి చేసుకోవాలి అన్న మాటను చాలా ఫాస్ట్గా నేను చెప్తాను. మనం శుద్ధి చేసుకుంటే ఏం జరుగుతుందంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూస్తాం. ఏం చూస్తాం? దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూస్తాం. అందుకనే హృదయ శుద్ధి గల వారు ధనిలు, వారు దేవుని చూస్తారు. దేవుని యొక్క మహత్యాన్ని చూడాలి, దేవుని ఆయన కార్యాలను గమనించాలి. అంటే మొట్టమొదటిగా ఆయన ఏమై ఉన్నాడో ఆయన శక్తిని నువ్వు గమనించాలి అనుకుంటే నిన్ను శుద్ధిపరచుకోవాలి. శుద్ధి చేసుకోగలిగితేనే దేవుని యొక్క ప్రత్యక్షతను మనము చూస్తాం. చూడండి, పాపం నుంచి విడిపించబడ్డారు, ఐగుప్తులో నుంచి విడిపించబడ్డారు. ఐగుప్తులో నుంచి విడిపించబడ్డప్పుడు రక్తము ప్రోక్షించబడింది వాళ్ళ బ్రతుకుల్లో. పస్కా పశు వధించబడి రక్తము చిందించి ఆ రక్తాన్ని గడప కమ్ముల మీద పూసుకొని ఆ యొక్క మరణం నుంచి విడిపించబడి ఆయన కృప చేత ఐగుప్తులో నుంచి విడిపించబడి నడిపిస్తున్న వారి జీవితాల్లో
దేవునికి ప్రత్యక్షత ఎప్పుడు కలిగింది అంటే వాళ్ళు తమ్మును తాము పరిశుద్ధపరుచుకున్నప్పుడే. మరి రక్తము చేత వాళ్ళు పరిశుద్ధపరుచుకున్నారు కదా, రక్తము నిబంధనగా ఏర్పరచుకున్నారు కదా, ఆ రక్తం చేత విడిపించబడ్డారు. రక్తం చేత విడిపించబడి దేవుని కృప చేత నడిపించబడుతున్న వారి జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిని చూడాలి అనుకున్నప్పుడు దేవుడు వారిని సిద్ధపరిచిన విధానం ఏమిటి అంటే, మీరు కానీ నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు సీనాయి పర్వతం మీద దిగి వచ్చే క్రమంలో చూడ ఒక మాట ఉంది. 20వ అధ్యాయం నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనం. 19:17 సారీ 19వ అధ్యాయం. దానికంటే ముందు 10వ వచనం చదవండి. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. మరునాడు అంటే 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీద దిగి వచ్చును. ఇప్పుడు దిగి వచ్చిన దేవునిని చూడడానికి, దిగి వచ్చినటువంటి దేవుని కృపను వాళ్ళు గమనించడానికి ఏం అవసరమైందంటే వాళ్ళు ఏ విధంగా సిద్ధపడ్డారు అంటే పరిశుద్ధపరచుకుని సిద్ధపడ్డారు. దేవునికి సన్నిధి దిగి వచ్చడం వాళ్ళు చూడాలి అనుకున్నప్పుడు వాళ్ళ బ్రతుకుల్లో దేవుడు చెప్పిన మాట, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుని, ఏ విధంగా పరిశుద్ధపరుచుకొని బట్టలు ఉతుక్కొని, ఒకవేళ దేవుడు తన రక్తము ద్వారా విమోచించి పాపం నుంచి విడిపించి రక్షణ వస్త్రాన్ని నీకు అనుగ్రహిస్తే ఎక్కడ ఆ వస్త్రం మురికి అంటుకుంది, ఎక్కడ పాపం అంటుకుంది, ఏ స్థలంలో నువ్వు దాన్ని వదిలిపెట్టే వస్త్రం ఉందా? వస్త్రం లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళం కదండి. పెళ్లి వస్త్రం అనేది ఉండాలి కదా. పెళ్లి వస్త్రం లేకపోతే మళ్ళీ ఎక్కడ పడేస్తాడు దేవుడు? నరకంలో పడేస్తాడు. కాబట్టి దేవుడు తన వస్త్రం వదిలిపెట్టి నీకు ఒక వస్త్రాన్ని ఇచ్చాడు. ఆ వస్త్రాన్ని నువ్వేం చేసుకోవాలి? ఉతుక్కుని. ఎక్కడ? ఉతక స్నానం. రక్తం అంటే వాక్యం అనే ఉతక స్నానం చేసి, అంటే వాక్యములో ఉతుక్కొని వాక్యానుసారంగా నీ బ్రతుకును సరిదిద్దుకొని. అందుకనే దేని చేత నడత శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టియే కదా. సో విడిపించబడి నడుస్తున్న నీ జీవితాలు ఇంతవరకు దేవుని ప్రత్యక్షత లేదా? దేవుడు నీ కుటుంబం మీదకి దిగి రాలేదా? ఆయన సన్నిధి నువ్వు చూడలేకుండా ఆయన కొనసాగిస్తున్నావా? విను, ఇప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను నీ బ్రతుకులో నువ్వు చూడాలనుకుంటే, దేవునికి ప్రత్యక్షతను కళ్ళారా ఆ యొక్క మహోన్నతమైన దేవుని గాంచాలనుకుంటే, నీ యొక్క వస్త్రాలు నువ్వు అంటే ప్రారంభించిన నాడు ఆయన ప్రత్యక్షత చూసిన నాటికి సరిగా ఉన్నాయో లేదో గమనించి ఇప్పుడైనా సరే వాటిని ఉతుక్కుని వాక్యము ద్వారా నిన్ను పరిశీలించుకొని సరి చేసుకొని శుద్ధ హృదయం కలిగి ఆయన సన్నిధిలో ఆ దిగువన నిలబడగలిగితే కొండ మీదికి అగ్నితో దిగి వచ్చిన దేవుని మహిమ నీవు చూస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో దేవుడు దిగి రావట్లేదు వారి కుటుంబాల మీదకి. దేవుని సన్నిధి వారి మధ్యలో ఉండలేదు. నేను వారి మధ్యలో నివసించినట్లుగా వాళ్ళకు నివాస స్థలాన్ని ఏర్పరచట్లేదు. అది ఎప్పుడు దిగి వస్తాడు? ఎవరు కనిపిస్తాడంటే ఎవరైతే పరిశుద్ధపరుచుకొని దూరంగా ఉండి చూస్తారో వారి కుటుంబాల మీదకి, వారి జీవితాల మీదకి ఆయన దిగి వచ్చి వారి మధ్యలో నివాసం చేసే దేవుడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఎక్కడున్నారు? కొండ దిగువన ఉండి చూస్తున్నారు. ఎలా ఉన్నారు? పరిశుద్ధపరుచుకొని ఉన్నారు. బట్టలు ఉతుక్కొని, అది మన ఆత్మీయంగా చూసుకుంటే మన రక్షణ వస్త్రానికి మురికిని రక్తము ద్వారా కడుక్కొని వాక్యము ద్వారా శుభ్రపరుచుకొని ఆయన ఎదుట మనం నిలబడగలిగితే దిగి వచ్చుచున్న దేవుని శక్తి మనం చూస్తాం. ఆయన కానీ దిగి రాగలిగితే మనతో ఉండగలుగుతాడు. దిగి రాగలిగితే మన మధ్య నివాసం చేయగలుగుతాడు. ఆయన మనతో కూడా ఉంటే నిత్యము ఆనందమే. అందుకనే పరలోకము నుంచి దిగి వస్తున్న దేవునికి మహాపట్టణం పరిశుద్ధమే యెరూషలేము మనం చూస్తాం.
అక్కడ ఏ బాష్ప బిందువు ఉండదు, కన్నీళ్ళు ఉండవు, దుఃఖం ఉండదు, నిత్యం ఆయన ఉంటాడు. ఎందుకంటే వారితో ఉండడానికి దిగి వచ్చినటువంటి దేవుడు. కాబట్టి దేవుని జనాంగమా, ఒకవేళ ఈ సంవత్సరం నువ్వు అంటే మారు మనసు పొందిన దినము నుంచి దేవునికి ప్రత్యక్షతను చూడట్లేదా, దేవుని సన్నిధిని అనుభవించలేదా, ఈ రోజైనా నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని, ఎక్కడ ఏ పాపం ఎక్కడ నీ బ్రతుకుల మురికంటుకుందో దాన్ని తొలగించుకొని కడుక్కొని సిద్ధపడి నువ్వు ఎదురు చూడగలిగితే ఆ దేవుడు నిన్ను దర్శించి, నిన్ను బలపరిచి, అగ్నితో నిన్ను దర్శించి తన యొక్క శక్తిని నీకు కనపరుస్తాడు. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? దేవునికి ప్రత్యక్షతను చూచినట్లుగా మనల్ని మనం శుద్ధిపరచుకోవాలి. ఇది దేవునికి పరిశుద్ధాలయం. మరి అందరికి కనిపించట్లేదే, అందరి బ్రతుకులో నెమ్మది లేదే. కారణం ఏంటంటే ఆయన అగ్ని నీ బ్రతుకులోకి దిగి వచ్చినట్లుగా, పరిశుద్ధాత్మ అగ్ని నిన్ను మండించినట్లుగా, నిన్ను బలపరుచున్నట్లుగా, నీ బలిని కాల్చి ఆయన ఎదుట యోగ్యమైన అర్పణగా నిన్ను నీవు ఆయన ఎదుట నిలబడినట్లుగా అగ్నితో నిన్ను దర్శించే విధంగా సరైన సిద్ధపడి నీ బ్రతుకులో లేదేమో, ఆయన మందిరంలోనే ఉన్నావు. కాబట్టి అలా సిద్ధపడగలిగితే దేవుడు ఏం చేస్తాడు? దర్శించి తన ప్రత్యక్షతనిస్తాడు. రెండవదిగా శుద్ధి చేసుకుంటేనే అద్భుత కార్యములు. మీరు కానీ యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. చాలు. శుద్ధి చేసుకుంటేనే దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఉంటుంది, దేవుడి యొక్క ప్రత్యక్షతను మనం చూస్తాం. ఒకవేళ ఈ సంవత్సరం అంతా కూడా దేవుడి యొక్క సన్నిధిని అనుభవించలేకుండా, ప్రత్యక్షతను గాంచలేకుండా ఉన్నావంటే నీ బ్రతుకులో పరిశుద్ధత లేదేమో పరిశీలించుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. రెండోదిగా నీ బ్రతుకులో ఒక అద్భుత కార్యాలు దేవుడు జరిగించాలి అంటే ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. ఈ అద్భుత కార్యం జరిగించే విషయంలో, నీ బ్రతుకులో ఒక అద్భుత కార్యం జరిగించే విషయంలో ఒక శ్రేష్టమైన ఉపదేశం ఏమిటి అంటే, శుద్ధి చేసుకున్న నీవు దేవునికి నిబంధన మందసాన్ని మోస్తున్నటువంటి యాజకులను అనుసరించాలి. నీ బ్రతుకులో నువ్వు ప్రయాణించకుండా యోర్దాను ఆగిపోయిందేమో, నువ్వు అటువైపుకు వెళ్లకుండా ఏదైతే నీ బ్రతుకులో ఒక అడ్డు ఉందేమో, సో ఈ అడ్డును తొలగించుకో. అద్భుత కార్యం నీ బ్రతుకులో దేవుడు జరిగించాలి అంటే దేవుడు యెహోషువతో చెప్పిన మాట ఏంటంటే, రేపటికి నీ ప్రజలను శుద్ధపరచు, శుద్ధి చేసుకోమని చెప్పు. వాళ్ళు శుద్ధి చేసుకొని ఏం చేయాలి? వారు శుద్ధి చేసుకొని అంటే పశ్చాత్తాపపడి, వాళ్ళ బ్రతుకుల్లో పాపం ఏముందో అంటే పాత నిబంధన కాలంలో శుద్ధి అంటే అంతా కూడా ఫిజికల్గానే కదా, అంటే బట్టలు ఉతుక్కోవడము, పరిసరాలను శుభ్రపరచుకోవడము, ఏ అపవిత్ర అంటకుండా ఉండడము, పురుషుడైతే స్త్రీని ముట్టకుండా ఉండడం, ఇదంతా శుద్ధత పాత నిబంధన కాలంలో. ఆయన చెప్పిన రోజు నాకు చెప్పినట్టుగా బ్రతకడం అనే ఉద్దేశం. ఎప్పుడైతే రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు కాబట్టి ప్రజలందరినీ శుద్ధిపరచుకోమని, పరిశుద్ధపరచుకోమని. అంటే దేవుడు ఒక అద్భుత కార్యం చేయాలంటే నిన్ను నువ్వేం చేసుకోవాలి? శుద్ధి చేసుకుని ఉండాలి. దేవుడు నీ సన్నిధిలో నీ మధ్య ఒక అద్భుత కార్యం చేస్తాను అంటున్నాడు. ఏంటి అద్భుత కార్యము అంటే, నీ ఎదుట ఒక భయంకరమైన సమస్య ఉంది, నీ ఎదుట నువ్వు వెళ్ళలేని దాటలేనటువంటి ఒక అగాధం ఉంది, నువ్వు మోయలేని ఒక భారం ఉంది, నువ్వు పరిష్కరించలేని ఒక సమస్య ఉంది. ఏ విధంగా దాని విషయంలో అద్భుతంగా ఒక విజయం పొందుకోవాలి, నెమ్మది పొందుకోవాలంటే మొట్టమొదటిగా నిన్ను నీవు దేవుని ఎదుట పరిశుద్ధపరచుకున్నాయా, నా యందు పాపం ఏమో ఉందేమో, ఒకవేళ ఈరోజు ఇలా చేసి నన్ను క్షమించని నీ మనస్సాక్షి నీ మీద నిందారోపణ చేయకుండానట్లుగా దేవుని ఎదుట నిన్ను పరిశీలించుకొని నువ్వు సిద్ధంగా ఉండి, ఎవరైతే నిబంధన మందసం మోస్తున్న యాజకులను అనుసరిస్తూ ఉండాలి. ఇప్పుడు మనం చూస్తే అక్కడ 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం, వారితో ఇట్లా 10వ వచనం, దానికంటే 9వ వచనం, కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడిని యెహోవా మాటలు వినుడి అని ఇజ్రాయెల్కు ఆజ్ఞాపించి. ఎవరితో చెప్పిన మాట ఇది? ఎవరైతే తమ హృదయములు శుద్ధి చేసుకున్నారో,
సిద్ధపడ్డారో వారితో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు యెహోవా మాట వినండి. ఏంటి ఆ మాట? ఆయన చెప్తున్న మాట, శుద్ధి చేసుకున్న వారితో అంటే 10వ వచనం చూడండి. సర్వలోక నాథుని దేవుని యొక్క నిబంధన మందసం మీకు ముందు యొర్దాను దాటబోచున్నది కనుక జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయంగా మీ ఎదుట నుండి కనానీయులను, హివ్వీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, గెర్షీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టునని దీని వలన తెలుసుకుందరు. ఎవరైతే నీకు అడ్డంగా ఉన్నారో, నీ బ్రతుకును ఆక్రమించుకొని, అన్యాయంగా ఆక్రమించుకొని సమాధానం లేకుండా ఉంటున్నారో వాళ్ళందరిని వెళ్ళగొట్టే ఒక అద్భుతకారి నీ బ్రతుకులు దేవుడు జరిగించినట్లుగా ముందు నిన్ను నీవు శుద్ధి చేసుకొని పరిశుద్ధపరచుకొని సిద్ధంగా ఉండి దేవుని మాట విను. ఏంటి దేవుడు చెప్పే మాట అంటే, ఎవరైతే నిబంధన మందసాన్ని సంఘ భారాన్ని మోస్తున్నారో యాజకులను అనుసరించు. ఎప్పుడైతే నిబంధన మందసం మోస్తున్న యాజకులు యొర్దానుకు ఎదురుగా నిలబడి నిబంధన మందసాన్ని ఎత్తుకొని మొట్టమొదట వారు అడుగు పెడతారో ఏం జరిగిందో చూడండి. ఒక అద్భుతం. 15వ వచనం. ఆ మందసమును మోయేవారు యొర్దానులో దిగిన తరువాత మందసము మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరముగా సారతాను యొద్దనున్న ఆదామును పురమున దగ్గర ఏకరాశిగా నిలిచిన దేవునికి స్తోత్రం. ప్రజల హల్లెలూయా చెప్దామా? ప్రజల హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ దేవుడు శుద్ధిపరచుకోమన్నాడు కాబట్టి శుద్ధిపరచుకుంటే సరిపోతుంది అనుకుంటున్నావేమో. పరిశుద్ధపరచుకున్న వారికి దేవుడి ఆజ్ఞ ఏంటంటే, నువ్వు పరిశుద్ధపరచుకోవడం కాదు, నిన్ను నడిపిస్తున్న నాయకుని నీవు వెంబడించాలి. నీ ఎదుట ఉన్నటువంటి యెబూసీయులను ఎల్లగొట్టేది నీ దేవుడే. కానీ ఆ ఎల్లగొట్టడానికి మార్గాన్ని సిద్ధపరిచేది మాత్రం ఆయన నిబంధన మోస్తున్నటువంటి నిబంధన మందసం మోస్తున్నది దేవుని యొక్క సేవకులు, యాజకులు. ఇప్పుడు ఎప్పుడైతే నిబంధన మందసాన్ని ఎత్తుకొని యొర్దాను గట్ల మీద నిండి పొర్లి పారుతున్నటువంటి యొర్దాను నదిలో నీటి అంచున అడుగు పెట్టగానే ఏమైపోయింది? యొర్దాను నది దూరంగా ఏకరాశిగా నిలబడిపోయింది. దీని అర్థం ఏంటి? నీ బాధలో, నీ కన్నీళ్ళలో, నీ దుఃఖంలో నువ్వు ఎవరు అనుసరించాలి? ఎవరి వెనుక నువ్వు నడవాలి? ఎవరి ద్వారా దాన్ని దాటాలి? నీకు నువ్వు సొంత ప్రయత్నాలు చేస్తే కాదు, అది వాక్యానుసారంగానే కాదు. నీ సమస్య, నీ బాధ, నీ కన్నీళ్ళు మొదటగా దేవునికి, దైవ దాసుడికి నువ్వు చెప్పుకోవాలి. అయ్యా ఏంటి నా బ్రతుకులో? దేవుని చిత్తం ఏంటి? దేవునికి పరిష్కారం ఏంటి? ఏ విధంగా నన్ను అనిపిస్తాడు? నువ్వు చెప్పయ్యా, నువ్వు చెప్పినట్టు నేను చేస్తానని నీకు సమర్పణ జీవితం ఎవరి జీవితాల్లో ఉంటుందో, ఎవరైతే ఆ మందసాన్ని వెంబడిస్తారో, ఎవరైతే మందసాన్ని మోస్తున్న యాజకులను వెంబడి నడుస్తారో వారు మొదట ఆ సమస్యలో, ఆ బాధలో, ఇరుకులో, అది ఎలాంటిదైనా సరే, నిండి పొర్లి పారుతున్న యొర్దాను లాంటిదైనా సరే, ముందు యాజకుడు అడుగు పెట్టగానే ఏకరాశిగా నిలిచిపోతుంది. కాకపోతే ఈ రోజుల్లో దైవదాసుడికి బాధలు చెప్పుకున్న వారు కరువు అయిపోతున్నారు. ఎవరికంటే వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరికో చెప్పుకుంటారు. దైవదాసుడికి, సేవకుడికి అయితే చెప్పారు. అంత అయిపోయిన తర్వాత ఇలా జరిగిందయ్యా చెప్దాం అనుకున్నాం, కానీ నువ్వు చాలా బిజీ కదా, ఉద్యోగము, ఇల్లు, సంఘము, అసలు ఎక్కడ తీరిగా ఉంటుంది? మాట్లాడలేనంత బిజీ అయితే కాదుగా, బాధ ఉందంటే రాలేనంత బిజీ అయితే ఉండనుగా. చెప్పండి. కాబట్టి ఎవరికి చెప్పాలి? నువ్వు పరిశుద్ధపరచుకుంటే కాదు, ఎవరిని అనుసరించాలి, ఎవరి ద్వారా నీ బ్రతుకులకు మార్గం ఏర్పరచబడుతుంది. వారంతటి వాళ్ళు వెళ్ళగలిగితే సరిపోతుందా? అంతకుముందు సంఖ్యాకాండంలో కూడా మీరు యుద్ధానికి పోవద్దు అని మోషే చెప్తే మేము యుద్ధశూరులం అనుకొని మోషే మాట అనుకొని యుద్ధానికి వెళ్ళారు. ఏం జరిగింది? సిగ్గుతో తిరిగి వెనక్కి వచ్చారు. అలాంటి స్థితిలోకి రాకుండా నిన్ను నడిపిస్తున్నటువంటి నీ నాయకుణ్ణి నువ్వు పరిశుద్ధపరచుకొని, పరిశుద్ధపరచబడి నీవు ఆయన మీద ఒక భారం ఉంచి, ఆయన దేవుని చిత్తానుసారంగా నడుస్తున్న వ్యక్తిగా నీ ముందు ఉంచాడు. కాబట్టి ఆయన అనుసరించి నీ బ్రతుకులో ఉన్న యొర్దానును దాటాలి. యెబూసీయులనైతేమి, ఆ యొక్క 7 జాతుల వాళ్ళను నువ్వు ఎల్లగొట్టుకోగలగాలి. యెహోషువను చూస్తే ఆయన 31 రాజులతో యుద్ధం చేశాడు. మరి మోషే యుద్ధం చేశాడా? ఏ యుద్ధానికి వెళ్ళలేదు. ఒకసారి తన చేతులు ఎత్తాడు. కానీ మారింది, తరం మారింది, పద్ధతులు మారాయి, క్రమం మారింది. ఎర్ర సముద్రం యుద్ధము
ఆయన చేయి చాపగానే ఆరిపోయింది. మరి యెహోషువ కూడా చేయి చాపాలిగా. అంటే యాజకత్వం మారినప్పుడు కూడా పరిస్థితులు దేవుడు మార్చినట్టుగా మనం గమనిస్తాం. దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఒక నడిపింపు ఉంది, ఇప్పుడు ఒక నడిపింపు ఉంది. అప్పుడు నచ్చిన ఇప్పుడు నడవడానికి లేదు. యెహోషువకి ఇచ్చిన దర్శనం వేరు, మోషేకి ఇచ్చిన దర్శనం వేరు. ఆయన నడిపించిన పద్ధతి వేరు, ఇప్పుడు ఈయన నడిపిస్తున్న విధానం వేరు. కాబట్టి ఇప్పుడు ఆయన నడిపించాడు కాబట్టి నువ్వు ఎందుకు చేయవెత్తవయ్యా, మేము నిన్ను అనుసరించాలా అనే ఆలోచన కాదు. దేవుడు ఎలా చెప్పాడో అలా నడవడం అనేది చూసుకోవాలి. యాజకత్వం మారినప్పుడు పద్ధతులు, ఆచారాలు, అలవాట్లు అన్నీ మారాయి. మీరు అంటే యెహోషువ గ్రంథాన్ని మిగతా అన్ని గ్రంథాలకు పోల్చి చూడండి, అక్కడ అన్ని కూడా మార్చబడినట్టుగా మనం చూస్తాం. యోర్దాను నదే మరి చీల్చబడింది, 6 నెలలు ఉంది, ఏకరాశికి నిలబడ్డాయి. కానీ దేవుడు ఒక క్రమాన్ని ఏర్పరిచాడు. దాటి వచ్చిన వారు యోర్దాన్ అంటే ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చిన వారు యోర్దాను దాటాలంటే వారు ఎవరిని అనుసరించాలి? యాజకులనే అనుసరించాలి. పరిశుద్ధపరచుకొని ఎప్పుడైతే యాజకునితో నడిచారో ఏం చేయాలి? వాళ్ళు అడుగు పెట్టారు ముందు. అందుకనే దైవదశ ఎక్కడ అడుగు పెడితే వాళ్ళు నిబంధన మందస్సు ఎత్తుకున్నారు కాబట్టి దేవుడు వారికి విజయం ఇస్తాడు. ముందు వారు అడుగు పెట్టాలి. నీ సమస్యలో, నీ బాధలో ఏదైనా సరే వాళ్ళు తెగించి నీ కోసం పోరాడి, నీ కోసం ప్రయాసపడి ముందు వాళ్ళు భరించి నీకు విడుదల కలగజేసేవాడు నీ యాజకుడు. వాళ్ళు భయపడవచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబం లేవా, బిడ్డలు లేరా, అరే అడుగు పెడితే కుట్టుకుని పోతే ఎట్లా, మంచం మెత్తుకున్నాం కదా, నీళ్ళలో పెడితే ఎట్లా అని బాధ ఆలోచన ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పాడు ముందు మీరు నడవండి. అదే స్థితి అయినా సరే, ఎలాంటి పరిస్థితి ముందు మీరు అడుగు పెట్టండి, మిమ్మల్ని వారు అనుసరిస్తారని చెప్పినప్పుడు వాళ్ళు అడుగు పెట్టగానే నిలబడిపోయింది. ఇప్పుడు అందరూ దాటే వరకు మోసారు. తర్వాత ఇల్లు కూడా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధి. చూడండి, ఒక అద్భుత కార్యం జరిగించబడాలంటే నిన్ను పరిశుద్ధపరచుకోవడమే కాదు, పరిశుద్ధపరచుకుని నీవు దైవదాసుని వెంబడించాలి. నిబంధన మందసం సంఘ భారాన్ని మోస్తున్నటువంటి నీ దాసుని నిన్ను అటువైపుకు తీసుకెళ్ళగలిగేటటువంటి ఆత్మ సంబంధాన్ని బోధ చేస్తూ, సత్యాన్ని నేర్పుతూ, ఆత్మీయతలో స్థిరపరుస్తూ, ఏ విధంగా నడవాలో బోధిస్తున్న నీ నాయకుడిని వెంబడించాలండి. ఎవరిని పడితే వాళ్ళని కాదు, లోకానుసారంగా కాదు. భారం మోస్తుంది ఎవరు, భారం అప్పచెప్పింది ఎవరు, వారిని నువ్వు అనుసరించాలి. కాబట్టి అలా అనుసరించగలిగినప్పుడే అద్భుత కార్యము. పరిశుద్ధపరుచుకుంటే అద్భుతాలు దేవుడు చేస్తాడు. రెండవదిగా, మూడవదిగా, ఒకవేళ పరిశుద్ధపరుచుకొని దాటొచ్చిన తర్వాత దైవ సేవకుల కృప అంటే దైవ సేవకుల నడిపింపులో నువ్వు యోర్దాను దాటి యెరికోలోకి ప్రవేశించి యెరికోను కూడా ఆ యొక్క దైవ దాసులు చెప్పినట్లుగా దేవుని స్తుతించి పడగొట్టావు. అయినా చిన్న బలహీనతను బట్టి హాయి ముందు నువ్వు నిలబడలేకపోయావు. పాపంలో పడిపోయి తిరిగి నీ జీవితంలో మళ్ళీ ఒక అపజయం అనేది వచ్చినప్పుడు మళ్ళీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, చూడండి 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖం నేల మోపుకుందువు, ఇజ్రాయేల్ పాపం చేసినారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంగి తమ సామాన్లు దాచుకొని ఉన్నారు, ఉంచుకుని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట ఉండకుండా శత్రువు ఎదుట నుండి వెనుక తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలం చేసి తిని తప్ప నేను మీతో తోడుగా ఉండును. కాబట్టి నీవు లేచి జనములను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి. అంటే ఏంటి? మీ మధ్య శాపగ్రస్తుడు ఒకడు ఉన్నాడు, ఒకటి కలదు, మీరు దానిని మీ మధ్య నుండి నిర్మూలం చేయ వరకు మీరు శత్రువు ఎదుట నిలవలేరు. ఒకవేళ యాజకుల సహాయంతో యోర్దాను దాటావు, దేవుని స్తుతించి యెరికోలను కూల్చావు, కానీ ఈరోజు చిన్న చిన్న విషయాల్లో బలహీనుడు అయిపో అపజయం వస్తుందా? కారణం ఏంటో తెలుసా? ఇంకా నేను దాటాను కదా, ఇంకా యెరికోలోకి వచ్చాను కదా, ఇంకా దేవునికి స్వాస్థ్యంలోకి వచ్చాను కదా అనుకొని ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఏదైనా పాపం నీ హృదయంలో ఉంచుకున్నావేమో. కానీ దేవుడైతే ఏమంటున్నాడు, నేను నీకు తోడుగా రాను. పరిశుద్ధపరచుకుంటేనే దేవునికి తోడు, పరిశుద్ధపరచుకుంటేనే దేవునికి ప్రత్యక్షతను మనం చూస్తాం. మందిరములో ఉన్న దేవునికి ప్రత్యక్షతను పరిశుద్ధపరుచుకొని యాజకులను వెంబడిస్తేనే అద్భుత కార్యాలు మన బ్రతుకులు కలుగుతాయి.
పరిశుద్ధపరచుకుంటేనే, పాపం అనేది తొలగించుకుంటేనే విజయం మన జీవితాల్లో సొంతమవుతుంది. కాబట్టి ఈరోజు దాటి వచ్చిన వారు ఏ పాపమైతే ఉంచుకొని అపజయం పాలై దుఃఖంతో నీరసంతో ఉంటే దేవుడు చెప్తున్న మాట, శాపగ్రస్తమైనది ఒకటి మీలో కలదు, దాన్ని ఏం చేయాలి? తొలగించాలి. తొలగించి వేశారు. తొలగించి వేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? హాయి మీదకి వెళ్ళి యుద్ధాన్ని జయించినట్టుగా మనం చూస్తాం. గమనించండి ప్రియులారా, హాయి మీద యుద్ధం జరిగించినప్పుడు కూడా యెహోషువ ఏం చేశాడు? తన ఈటను ఆ పట్టణ వైపు ఎత్తి పట్టుకున్నంత సేపు గెలిచారు. అంటే ఒకరి జయం, ఒక విజయం ఇప్పుడు ఇంకొక నాయకత్వం మారిన తర్వాత ఎవరి మీద ఆధారపడింది? సేవకుడి మీదనేగా. మీరు అర్థం చేసుకోవాలి. ఇది నా గురించో నన్ను నమ్మాలి, నన్ను అనుసరించాలని కాదు, వాక్య సత్యాన్ని మీరు అనుసరించాలని ఉద్దేశంతోనే చెప్తున్నాను. యాజకుని అనుసరించారు కాబట్టి యోర్దాను దాటారు. ఆ యొక్క యాజకుని అనుసరించారు కాబట్టి యెరికోను కూల్చారు. ఇప్పుడు పాపంలో పడ్డారు, పాపిష్టమైనది ఉంది, దాన్ని తొలగించుకున్నారు యాజకుడు చెప్పిన దాన్ని బట్టి. ఇప్పుడు విజయం రావాలంటే అదే యాజకుడు వారి యొక్క పోరాటంలో దేవుని సన్నిధిలో తన చేయినెత్తి, ప్రభువా వారి పక్షాన నీవు ఉండు అని ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. ఈట పట్టుకున్నాడు కాబట్టి విజయం వచ్చింది. చూడండి, పరిశుద్ధపరచుకోవడం ఒక లెక్క అయితే, ఆ పరిశుద్ధతలో యాజకుడిని, సంఘ సేవకుడిని అనుసరించడం ఇంకొక విధం. ఈ సంవత్సరం నువ్వు ఎలా సేవకుడిని అనుసరించావు? ఏ విషయంలో అనుసరించావు? సంఘ కార్యక్రమాల్లో, నియామక కూటాల్లో చెప్పిన మాటకు లోబడి అనుసరించావా? చేసావా? ఏ విధంగా నువ్వు మసులుకున్నావు? ఏది నీవు లోబడి యెహోవాకు భయపడి దాని సేవకునికి లోబడిన వాడు ఎవడనే మాటను బట్టి సేవకునికి లోబడి ఆ నడిపింపుకు లోబడి నిన్ను నువ్వు యాజకునితో ఒక సమర్పణ కలిగి బ్రతికిన విధానం ఉందా? ఈ సంవత్సరం ఎలా బ్రతికావు? అందుకే నీ బ్రతుకులో ఒక అద్భుతం జరిగించట్లేదు. అద్భుతాలు యాజకుని అనుసరించే వారి జీవితంలో దేవుడు చేశాడు. విజయము యాజకుడు అనుసరించిన వారి జీవితంలో దేవుడు జరిగించాడు. ఇది వాక్య సత్యం. కాబట్టి 2024 సంవత్సరం అయినా సరే మీ ఇష్టానుసారంగా మీ అలవాట్లను బట్టి, మీ పద్ధతులను బట్టి నడవకుండా సంఘము, సంఘ క్రమము, సంఘం నడిపించే ఒక నాయకుడు, దేవుని చిత్తానుసారంగా నడిపించే ఒక వ్యక్తి, దేవుని చేత ఏర్పరచబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ద్వారా మన జీవితంలో అద్భుతాలు జరిగించబడాలి. ఆయన ద్వారా మన బ్రతుకులకు విజయం పొందుకోవాలి. ఆయన ద్వారా నీతిలో స్థాపించబడాలి. ఆయన ద్వారా మన దేవుని సన్నిధిలో నిలబడే యోగ్యతను మనం పొందుకునే ఆలోచన చొప్పున నీకోసం నియమించబడి, నీకోసం ఏర్పరచబడి భారం మోస్తున్నటువంటి యాజకుడిని వెంబడించాడు. కాబట్టి ఈ సంవత్సరం ఎలా, ఎక్కడ తప్పిపోయామో పరిశీలించుకొని అద్భుతాలు జరుగునట్లుగా నీ బ్రతుకులో యాజకుడిని వెంబడించాలి, పరిశుద్ధపరచుకోవాలి. అలా పరిశుద్ధపరచుకోకుండా దేవుణ్ణి సేవిస్తే దేవుడు ఒప్పుకోడు. ఎందుకు మనం పరిశుద్ధపరచుకోవాలి అంటే దేవుని సన్నిధి ఉండులాగున, దేవుడి యొక్క సన్నిధి మనతో కూడా వచ్చులాగున, దేవుడు మన మధ్య ఒక అద్భుతాలు కార్యాలు చేయనట్లుగా, అంత మాత్రమే కాకుండా శుద్ధ హృదయంతో దేవుని సేవించడానికి మనం పరిశీలించుకోవాలని హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో ఉంది. ఏమని ఉంది అంటే 9:14 దేవుని సేవించుటకు, ఎవరిని? దేవుణ్ణి సేవించుటకు శుద్ధ మనసుతో, శుద్ధ హృదయంతో దేవుణ్ణి సేవించాలి. ఆయన సన్నిధికి వచ్చి నిష్టానుసారంగా సేవిస్తే కాదు, వ్యర్థమైన మనసుతో ఆరాధన చేస్తే కాదు, శుద్ధ మనసుతో చేయాలి. అలా కాకుండా ఒకవేళ పైకి భక్తి గల వాడిగా ఉండి, మీరు కానీ ఒక మాట చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఈ రోజుల్లో చాలా మంది ఇలాంటి శుద్ధి కలిగి ఉంటున్నారు. అది చెప్పడానికి నాకు ఏమాత్రం మొహమాటం లేదు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం, 23, 25. చూడండి ఎంత బాధ్యత అంటున్నాడు. అయ్యో వేశ్యదారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎక్కడున్నారు మీరు? వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంది? బయట మాత్రమే శుద్ధి ఉంది, బయట మాత్రమే శుద్ధి ఉంది. అందుకనే మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని, వెలుపట మాత్రమే శుద్ధి, పైకి మాత్రమే శుద్ధి. ఈరోజు ఒకవేళ అలా దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఆ శుద్ధిని అంగీకరించాడు.
పైకి మాత్రమే మంచి వస్త్రాలు, పైకి మాత్రమే మంచి భక్తి, పైకి మాత్రమే మంచి మాటలు, పైకి మాత్రమే మంచి మనస్తత్వం, పైకి మాత్రమే శుద్ధ హృదయం కలిగినట్లుగా మంచి మాటలు, ఇవన్నీ కాదు. ఇవన్నీ ఎవరు? శాస్త్రులే, వాళ్ళు కూడా పిహెచ్డి చేసిన వాళ్ళే. పైకి మాత్రమే భక్తి, పైకి మాత్రమే దేవుని భయంగా ఉన్నట్టుగా నటన, లోపలంతా ఏముంది? కపటం, ద్వేషం, అసూయ, మత్సరం. తల్లిదండ్రులకు ఇవ్వాల్సినది కూడా వాళ్ళు ఏమంటారంటే ఇది దేవార్పితం కాబట్టి నీకు ఇవ్వమంటారు. ఎంత దారుణం అండి! వాక్యం తెలుసు కాబట్టే తల్లిదండ్రులకు ఇవ్వాల్సినటువంటి చేయాల్సిన అన్ని కూడా మేము నిన్ను దేవునికి అర్పించాం కాబట్టి నీకు చేయాల్సిన అవసరం లేదు, దేవుడికి చేస్తే నీకు చేసినట్టే. బైబిల్ అలా చెప్తుందా? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు. మీలో ఒక అల్పుడైన వానికి చేస్తే నాకు చేసినట్టు. నా నామమున మీరు నాకు భోజనం పెట్టారు, నా ఆకలి తీర్చారు, నన్ను గణపరిచారంటే నువ్వు ఎప్పుడు మా ఇంటికి వచ్చావయ్యా, నువ్వెప్పుడు మా దగ్గరికి వచ్చావు నేనంటే మీలో అల్పుడైన వానికి చేస్తే నాకు చేసినట్టే, చేయకపోతే చేయనట్టే. చూడండి, ఈ రోజుల్లో పైకి మాత్రం భక్తి, దేవునికి శక్తి లేకుండా ఈరోజు వచ్చావా? దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా, శుద్ధమైన మనసుతో దేవుని సేవించడానికి దేవుని సన్నిధికి రావాలి. ఆ పరిశుద్ధతో నువ్వు దేవుని అనుసరించాలి, దేవుని సన్నిధిలోకి నువ్వు రావాలి. అలా కాకుండా శాస్త్రులైనటువంటి పరిసయ్యులు, శాస్త్రులాగా నువ్వు వెలుపట మాత్రమే బయట నిలబడ్డప్పుడు సంత వీధుల నమస్కారాలు, సంత వీధుల ప్రార్థనలు, అక్కడ ఇక్కడ నువ్వు గొప్పగా కనిపించడానికి ఇవన్నీ కాదు. నీ హృదయంతరంగాల్లో దేవుని నీతి కలిగి ఉన్నావా? నువ్వు నీతిమంతుడు అయితే ఆటోమేటిక్ ప్రజలు నీకు భయపడతారండి. నువ్వు నీతికి యథార్థంగా బ్రతుకు, ఖచ్చితంగా భయపడతారు. నీ యొక్క ప్రవర్తనను బట్టి నీకు జనాలు భయపడతారు, నువ్వు పై వేసే నమస్కారాలను బట్టి కాదు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో పరిశీలించుకుంటున్న మన జీవితాల్లో మన శుద్ధి వెలుపటైనా, పైకి మాత్రమా, కనిపించడానికైనా? ఎలా శుద్ధి చేసుకుంటున్నావు? దేవుడు అడుగుతున్నాడు. శుద్ధి చేసుకుని దేవుని సేవించాలి. ఎక్కడ? బయటనా, వెలుపలనా, కనిపించే విధంగానా? దాని కింద 25వ వచనాన్ని కానీ చదివితే 26వ వచనంలో చూస్తే అని అంటాడు, 26వ వచనం, చాలు. గుడ్డి పరిచయుడు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి అగునట్లుగా. ముందు ఎక్కడ శుద్ధి చేసుకోవాలి? హృదయంలో శుద్ధి ఉంటే నువ్వు బయట పాత బట్టలు వేసుకున్నా దేవుని దృష్టికి చాలా బాగా అనిపిస్తావు. అందుకనే నిన్న వచ్చిన పాస్టర్ గారు అన్నాడు, ఆయన చాలా నల్లగా ఉంటాడు కాబట్టి బాగా అందంగా ఉన్న వాళ్ళ పరలోక రాజ్యం ఉంటే నాలాంటి వాడు ఎలా వెళ్తారండి? దేవుడు అట్లా అందాన్ని చూస్తే దేవుడు కాదు, వస్త్రాలను చూస్తే దేవుడు కాదు కదా, అని చూసేది మన హృదయాన్ని. అందుకని ముందు ఏం శుద్ధి చేసుకోవాలి చెప్పండి? ముందు లోపట అంటే బైబిల్లో ఉంది, లోపటిలో నుంచి అంటే ఏంటి? మనుషుల హృదయంలో నుంచి అని మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో లేదా? లోపటి నుండి లోపల శుద్ధి చేసుకోవాల్సింది ఏంటి? అదొక్క మాట చూసుకొని ముగించుకుందాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం లోపల నుండి మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారం ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి నువ్వు ఎక్కడ శుద్ధి చేసుకోవాలి? ముందు లోపల. పైకి ఎంత శుభ్రంగా వచ్చినా నువ్వు హృదయం కంపు కొడుతుంటే దేవుడు నీ అర్పణ అంగీకరించి నీ బ్రతుకును అంగీకరించు చెప్తున్నాడు. గుడ్డి పరిచయుడా, ముందు గిన్నె వెలుపల శుద్ధి అవ్వడానికి, గిన్నె శుద్ధి కావడానికి ముందు లోపల శుద్ధి చేసుకో. ఏంటి లోపల అంటే? లోపలలో నుండి అంటే హృదయములో నుండి లోపల ఏముంది? దోషం ఉంది. లోపల నుండి కపటం ఉంది. లోపల ఏముంది? గంత ఉంచుకొని పైకి మాత్రం శుద్ధి చేసుకుంటూ పోయిన. కాబట్టి ఈ సంవత్సరం అంతా అలా బ్రతికేవేమో, హృదయంలో ఉంచుకుని పైకి మాత్రం ఎంత బాగా కనిపిస్తారు, ఎంత బాగా మాట్లాడతారు. కరెక్ట్ కాదు. దేవుడు హృదయాన్ని చూస్తే దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు శుద్ధి ఎక్కడ చేసుకోవాలి అంటే హృదయంలో చేసుకోవాలి. అందుకని దేవా శుద్ధ హృదయం నాకు దయచేయండి, నేను పాపం చేశానయ్యా అని దావీదు దేవుని సన్నిధిలో గోజాడాడు. కాబట్టి ఈరోజు మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో, దేవా నిజమే నాయన, పరిశీలన లాంటి శుద్ధి నా బ్రతుకులో ఉంది, పైకి మాత్రమే శుద్ధి ఉంది, లోపల లేదు. నువ్వు కోరుకుంటుంది హృదయపు శుద్ధి. ఆ శుద్ధి కలిగితేనే నీ ప్రత్యక్షతను చూస్తాను. ఆ శుద్ధితోనే నా జీవితంలో ఒక అద్భుత కార్యాలను జరిగించినట్లుగా నన్ను బలపరచండి అని మనల్ని మనము ఈరోజు శుద్ధి చేసుకుందాం. దేని ద్వారా అంటే వాక్యము తోడనే.
దేని చేత తన నడకను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యము చేత. ఈరోజు మనల్ని పరిశీలించుకొని ఆ వాక్యము చేత కడగబడుతుంది. తలలు వంచండి. తలలు వంచిన మనం 2023 సంవత్సరం ఏమేం చేసుకున్నాం, ఎలాంటి పాపిష్టి పనులు చేసాము పరిశీలించుకున్నాం. మనం శుద్ధి చేసుకుందాం. శుద్ధి చేసుకోవడం అంటే తెలుసుకుని వదిలిపెట్టడమే, తీసివేయడమే, దూరం చేసుకోవడమే. అలా దూరం చేసుకొని పరిశుద్ధపరచుకోగలిగితేనే దేవుని ప్రత్యక్షతను రానున్న సంవత్సరాలను చూస్తావు. అలా పరిశుద్ధపరచుకొని యాజకును వెంబడించినప్పుడే నీ బ్రతుకులకు అద్భుత కార్యాలు చూస్తావు, నీ బ్రతుకులకు విజయాన్ని పొందుకుంటావు. కాబట్టి ఈరోజు నీవు పైకి మాత్రమే శుద్ధి కాకుండా లోపల కూడా శుద్ధి చేసుకుని దేవుని ఆరాధించమని ఎదురు చూడమని కోరుకుంటున్నాడు. ప్రార్థన చేస్తుంది. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్య నామమును బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్న మేము నీకు నూతన దయా, కృప, కరుణ, కటాక్షం మా మీద ఉండినట్లుగా, నీ తోడు మాతో వచ్చినట్లుగా, నీ సన్నిధి మేము అనుభవించినట్లుగా మేము శుద్ధి చేసుకోవాలి అని మీరు మాతో మాట్లాడారు. పరిశీలన లాంటి శుద్ధి కాకుండా లోపల శుద్ధి చేసుకొని, లూదే ఏ విధంగా తన హృదయాన్ని శుద్ధి చేసుకుందో అలా మేము, దావీదు ఏ విధంగా తన హృదయాన్ని శుద్ధి చేసుకున్నాడో అలా మేము నీ వాక్యము ద్వారా ఏదైతే తప్పు అనుకున్నామో వాటిని ఒప్పుకొని వదిలిపెట్టి మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని నీ ఎదుట పరిశుద్ధులుగా మేము కనిపించినప్పుడు నిజంగా నాయనా, శుద్ధ హృదయుల మీరు మేలు చేయవాడై ఉన్నారు. మా బ్రతుకులు మేలు దొరుకుతుంది. ఆ మేలు మేము పొందుకున్నట్లుగా నీ కృపను అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. శుద్ధ హృదయం దయచేసి బలపరిచి, శుద్ధ హృదయంతో, నూతన హృదయంతో మరొక సంవత్సరం మేము ప్రవేశించినట్లుగా నీ కృప చూపించమని యేసయ్య శ్రేష్టమైన దివ్యమైన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆ విధంగా తలలు వంచండి.